హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల మనసున మల్లెల మాలలూగెనే ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మనసున మల్లెల మాలలూగెనే నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఈ నవల 2006 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రభూమి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడింది. ఫ్రెండ్స్, మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడియో నవలలు కథలు వింటూ ఎంత ఎంజాయ్ చేసినా కూడా అలా వాలు కుర్చీలో వాలి పుస్తకం చేత్తో పట్టుకుని చదువుతూ ఉంటే ఆ ఫీలే వేరు కదా. అలాంటి ఫీల్ని అనుభవిస్తూ ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవలలు కూడా ఆస్వాదించాలి అనుకుంటే వారి నవలలు ఇప్పుడు పబ్లిష్ చేయబడి సిద్ధంగా ఉన్నాయండి. నాతి చరామి, స్వాతివాన కోసం, అన్నపూర్ణ, స్వయం సిద్ధ నవలలు పబ్లిష్ అయ్యాయి. ఈ నవలలు కొన్ని చదవాలనుకునేవారు వారిని సంప్రదించి, అంటే పెబ్బిలి హైమవతి గారిని సంప్రదించి నవలలు తెప్పించుకోవచ్చు. నవలలు పర్చేజ్ చేయాలి అనుకున్నవారు 9440173840 ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించి పుస్తకాలు పర్చేజ్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరికిప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం పదండి. డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ముకుందరావు తమ్ముళ్ళిద్దరూ అన్నగారింట్లో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేసే ఉద్దేశంతో భాగ్యనగరం చేరుకున్నారు. రోజంతా అన్నదమ్ములిద్దరూ కలిసి ఉద్యోగ ప్రయత్నం మీద ఆఫీసుల చుట్టూ తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చేరుకునేవారు. పిల్లలిద్దరినీ కూడా చాలా ఆప్యాయంగా చూసేవారు. వాళ్ల రాకతోనైనా భర్తలో మార్పు వస్తుందని, తమ్ముళ్ల ముందు తన గౌరవం కాపాడుకునేందుకైనా బయట తిరుగుళ్ళు తిరగడం మానేస్తారని ఎంతో ఆశపడింది ఉదయ. కానీ ఇంట్లో జనాభా ఎక్కువై ప్రైవసీ కొరవడిందన్న నెపంతో ముకుందం తన తిరుగుళ్లకు మరింత జోరు పెంచాడు. ఆ పైన గతంలో మాదిరిగా భార్య ఒంటరిగా ఉంటే భయపడుతుంది అనే ఆలోచన కూడా ఇప్పుడు లేదు ముకుందరావుకి. తన తమ్ముళ్ల రాక వలన వాళ్ల తోడు భార్యకు ఉందిలే అని మరింత ధీమా పడిపోయాడు. మొదట్లో అన్నా వదినల పట్ల చాలా వినయంగా గౌరవంగా ఉండేవారు శేషగిరి, సత్యమూర్తులు. కానీ రాను రాను ఉదయలోని అందాలు వాళ్లని ప్రలోభ పెట్టసాగాయి. ఇంత అందమైన ఆమెను ఒక్కసారైనా సొంతం చేసుకోగలిగితే చాలు అనే దుర్మార్గపు కోరిక వారిలో రాను రాను బలపడసాగింది. ఇద్దరూ కూడబలుక్కుని సమయం కోసం వేచి చూడసాగారు. ఈలోగా వారి పిల్లల్ని మరింత చేరిక చేసుకుని రాత్రిపూట కూడా వాళ్ల దగ్గరే పడుకోబెట్టుకోసాగారు. ఏదో తన సరదాలు తీర్చుకోవాలన్న ఆలోచన తప్ప తన వెనక తన కుటుంబాన్ని కూల్చే ఆలోచనలు తన తమ్ముళ్ళు చేస్తున్నారని ముకుందం ఏమాత్రం ఊహించినా భార్యని వాళ్ల పాల పడేలా చేసేవాడు కాదు. తోడు అనుకున్న తన అన్నదమ్ములే తోడేళ్లలా తన భార్య శీలాన్ని దోచుకుని తన కుటుంబాన్ని కుక్కలు చించిన విస్తరి చేస్తారని కలలో కూడా అనుకోలేదు. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఆ రోజు ముకుందరావు క్యాంపుకు వెళ్ళాడు. అన్న ఇంటలేని సమయాన్ని అదనుగా చూసుకుని మాటు వేసి కాటు వేసిన విషసర్పాల్లా ఉదయను శేషగిరి, సత్యమూర్తులు వంతుల వారీగా కబళించి వేశారు. ఆ ఇద్దరి పశుబలం ముందు ఉదయ పెనుగులాటలు వ్యర్థమే అయ్యాయి. భర్త అలసత్వమే దీనికంతటికీ కారణమైనా అతని తప్పుకి శిక్షగా తనకి అన్యాయం జరిగింది అనుకుంది ఉదయ. ఏం చేసి తనకి జరిగిన ఈ అన్యాయాన్ని పూడ్చగలరు వీళ్ళు అనుకుంది. జరిగిన దానిలో ఎవరెవరిది ఎంత తప్పు ఉంది అని తర్జన భర్జనలు పడినంత మాత్రాన జరిగిన అనర్థం మాసిపోదు. కోల్పోయిన ఉదయ శీలాన్ని తిరిగి తేవడం కానీ, ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చడం కానీ ఎవరూ చేయలేరు. అంతా అయిపోయి తమ కోరిక తీర్చుకున్న తర్వాత శేషగిరి, సత్యమూర్తులలో భయం మొదలైంది. అన్నయ్య క్యాంపు నుండి వచ్చిన తర్వాత తాము చేసిన పని గూర్చి తెలుసుకుని ఏం చేస్తాడో అన్న భయంతో ముకుందరావు రాకముందే వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుండి వెళ్ళిపోయారు, ఉదయతో చెప్పకుండా. మరునాడు ముకుందరావు ఊరు నుండి వచ్చాక తమ్ముళ్ళిద్దరూ కనబడకపోవడంతో ఏరి వీళ్ళు కనబడరే అంటూ భార్యను అడిగాడు. ఊరెళ్ళిపోయారు నిన్న ఉదయమే అంది ఉదయ ముక్తసరిగా. ఇదేంటి ఇంత హఠాత్తుగా వెళ్ళిపోయారు? 600 106 ఉద్యోగం దొరికే వరకు హైదరాబాద్ విడిచిపెట్టనన్నారు. కనీసం నేను క్యాంపు నుండి వచ్చే వరకు కూడానైనా ఉండకుండా ఎలా వెళ్ళారు అని అడిగాడు ముకుందరావు ఆశ్చర్యంగా. ఏమో నాకేం తెలుసు, అన్నీ మనకు చెప్పి చేస్తారా ఏంటి అంది ఉదయ విసుగ్గా. వాళ్ళు చేసిన ఘాతుకం భర్తకు చెప్పాలని నాలుక చివరి వరకు వచ్చినా ఎంతో కష్టం మీద తమాయించుకుంది ఉదయలక్ష్మి. ఎందుకంటే ఈ దేశంలో సగటు మగవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో బాగానే తెలుసు ఆమెకు. మగవాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా
ఏ మచ్చాలేని శ్రీరామచంద్రుడిలా చలామణి అయిపోతాడు. అదే భార్య వలన జరిగితే దాన్ని చాలా ఘోరమైన విషయంగా పరిగణిస్తాడు. అందులో ఆమె తప్పెంత అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. అందుకేమీ అతీతుడు కాదు ముకుందరావు. అందుకే అంత బాధను పళ్ళ బిగువున భరించిందే కానీ ఇలా జరిగింది నాకు అంటూ పెదవి విప్పి భర్తతో ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది ఉదయ. భార్య ముఖం కళ్ళతప్పి ఉండడం గమనించిన ముకుందరావు, ఏమలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? నేను లేనప్పుడు పిల్లలకేమైనా నీరసం చేసిందా అని కుశల ప్రశ్నలు వేశాడు. అబ్బే, ఏం లేదు, బాగానే ఉన్నాను. పిల్లలకు కూడా ఏం కాలేదు అంది ఉదయ తొట్రుపాటుగా. అక్కడితో బాధ్యత తీరిపోయినట్టుగా ఆ విషయాన్ని వదిలేశాడు ముకుందరావు. అతడు ఏమాత్రం తరచి అడిగినా విషయం మొత్తం చెప్పి ఉండేది ఉదయ. కానీ అలా జరగలేదు. ఇంటికొచ్చి 15 రోజులైనా ఉదయలక్ష్మి ఎడమొహం పెడమొహంగా ఉండడంతో గతంలో మాదిరిగా భార్యను బ్రతిమాలి బామాలి ప్రసన్నం చేసుకునే ఓపిక ముకుందానికి లేకపోయింది. అందుకే మళ్ళీ క్యాంప్ ఉందంటూ ప్రయాణమైపోయాడు. ఉదయలక్ష్మిలాగే ముకుందం కూడా చాలా అందంగా ఉంటాడు. పెళ్లిలో అందరూ వాళ్ళిద్దరినీ చూసి ఒకరి కోసమే ఒకరు పుట్టారన్నట్టు ఎంత బాగున్నారో అనుకున్నారు. అందగాడు ఆఫీసర్ హోదాలో ఉన్నవాడు కావడంతో ఒక్కోసారి అమ్మాయిలు కోరి అతని దగ్గరకు వస్తూ ఉండేవారు. అసలే వర్ణెల వేటగాడైన ముకుందరావు కోరి వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకునేవాడు కాదు. ఇంకా చెలరేగిపోతూ ఉండేవాడు. ఇలా అతని అవసరాలన్నీ వీధిలోనే తీరిపోతుండడంతో భార్య అవసరం పెద్దగా లేకుండా పోయింది ఈ మధ్య ముకుందరావుకి. ఉదయలక్ష్మికి ఒంట్లో వారం రోజులుగా చాలా నలతగా ఉండడంతో ఆ దుర్మార్గులు చేసిన ఘాతుకం వలన మనసు స్థిమితం లేక అలా ఉందిలే అనుకుంది ఉదయ. కానీ మరో 2 రోజులు గడవక ముందే గ్రహించింది తాను మళ్ళీ గర్భవతినయ్యాననే విషయం. అలా అనుకోగానే ఉదయలక్ష్మి నవనాడులు కృంగిపోయాయి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు? తనెలా ఈ పాపాన్ని మోయగలదు అనుకుంది లోలోపలే. ఆమె ఇలా మదన పడుతున్న సమయంలోనే ముకుందరావు క్యాంపుకు వెళ్తానంటూ బయలుదేరడంతో ఉదయలక్ష్మిలోని బాధ ఆవేశం లావాలా పొంగాయి. ఆ బాధలో తానేం మాట్లాడుతుందో తనకే తెలియకుండా పోయింది. మీ మానాన మీరు క్యాంపులంటూ ఊళ్ళు పట్టుకు తిరగండి. నా కర్మానికి నన్ను ఇలా వదిలేయండి, ఊరు వాళ్ల పాల పడేటట్టు. అవునులే, మీకు లేని నీతి మీ తమ్ముళ్ళకి ఎలా వస్తుంది? అందుకే అందుబాటులో ఉన్న నా మీద అంత తేలిగ్గా పశువుల్లా అత్యాచారం చేయగలిగారు అంది ఉదయలక్ష్మి. అన్ని రోజులుగా ఆనకట్టు వేసి ఉంచిన దుఃఖం ఒక్కసారిగా వెల్లువలా పొంగి వచ్చింది ఆమెలో. ఇన్ని రోజులుగా మోస్తున్న భారాన్ని ఆ రకంగా దింపేసుకుంది ఉదయ. భార్య అంటున్నదేమిటో వెంటనే అర్థం కాలేదు ముకుందరావుకి. అర్థమైన వెంటనే అతని ముఖం కోపంతో చేవురించింది. ఏంటి నువ్వు అంటున్నది? వాళ్ళు నా తమ్ముళ్ళు నీ మీద అత్యాచారం చేశారా? మరి ఆ సంగతి వచ్చిన వెంటనే నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు భార్య భుజాలు పట్టుకుని కుదుపుతూ. వాళ్ళు చేసింది తప్పు కాదు, భార్య తనతో ఈ విషయం చెప్పకపోవడమే పెద్ద తప్పు అన్నట్టుగా ఉంది అతని తీరు. ఏం చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు? మీరే కనుక నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్లకుండా ఉండి ఉంటే ఇలా జరిగేదా? మీ తమ్ముళ్ళు నా బ్రతుకుని ఇలా నాశనం చేసేవారా? ఇప్పుడు నేను గర్భవతిని, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు అంటూ ఉదయ హృదయ విదారకంగా ఏడవసాగింది. ఆ ఏడుపు రాళ్లను సైతం కరిగించేలా ఉంది. కానీ భార్య అలా ఏడుస్తూ ఉన్నా ఏమాత్రం చలించలేదు ముకుందరావు. పైగా భార్య గర్భవతి అని తెలియడంతో ఆమెపై జాలి కలగవలసింది పోయి మరింత ఏహ్యత పెరిగింది అతనికి. ఇక తను మాట్లాడవలసింది వినవలసింది ఏమీ లేనట్టుగా గదిలోకి వెళ్ళి తలుపులు భళ్ళున మూసుకున్నాడు ముకుందరావు. జరిగిన దానిలో ఉదయ తప్పేమీ లేకపోయినా తన తమ్ముళ్ళు చేసిన తప్పుకు భార్యకు శిక్ష విధించాడతను. గబగబా 2 జతల బట్టలు బ్యాగ్లో సర్దుకుని తమ ఊరు బయలుదేరిపోయాడు. ఉదయతో మాటైనా చెప్పకుండా. రౌద్రాకారంతో అగ్గిరాముడులా దిగిన కొడుకును చూసి బేజారెత్తిపోయింది కామాక్షమ్మ. అన్నగారిని చూడడంతోనే సుందోపసుందుల్లాంటి శేషగిరి సత్యమూర్తులు మెల్లగా ఇంట్లో నుంచి జారుకున్నారు. కొడుకు అలా ఉన్నందుకు కారణమేంటో కామాక్షమ్మ తరచి తరచి అడిగిన మీదట అసలు విషయం బయటపెట్టాడు ముకుందరావు. అమ్మా, నా బ్రతుకు నాశనం అయిపోయిందమ్మా. వీళ్ళు నా తోడబుట్టిన తమ్ముళ్ళు కారమ్మా, నా ఆగర్భ శత్రువులు. వాళ్ళనేం చేసినా పాపం లేదు. అసలు ఇవాళ వీళ్ళ రక్తం కళ్ళ చూడాలనే నేను ఇక్కడికి వచ్చాను అంటూ లేచాడు ఉద్రేకంగా. ఆ క్షణంలో కొడుకు ఉద్రేకం చూసి గజగజ వణికిపోయింది కామాక్షమ్మ. తన చిన్న కొడుకులిద్దరినీ ముకుందరావు చంపేస్తాడేమోనని భయపడింది. చప్పున కామాక్షమ్మ కొడుకు కాళ్లను చుట్టేసి, బాబు
తమ్ముళ్ళు చేసిన ఈ తప్పును నేనే చేశాననుకోరా. ఈ తప్పు కాయరా నాయనా. నీ కన్న తల్లికి కడుపు శోకం కలిగించకు. పెళ్ళాం పోతే మరో పెళ్ళాం వస్తుంది. కానీ తల్లి తోడు పోతే తిరిగి ఎలా వస్తారా నీకు? అంది ఏడుస్తూ. ఆ మాటలు వినడంతోనే నీరు కారిపోయాడు ముకుందరావు. అమ్మా, నన్ను చంపేస్తున్నావు కదమ్మా నువ్వు. ఎలాగమ్మా నన్ను ఇదంతా భరించమంటావు? అన్నాడు కన్నీళ్లతో. ఏం చేస్తాను నాయనా, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. కన్న తల్లిగా నేను ఏ బిడ్డ కష్టాన్ని చూడలేను. పోనీ ఒక పని చెయ్యి, ఉదయలక్ష్మిని వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకో. నీకీ బాధ లేకుండా పోతుంది అంది కామాక్షమ్మ సలహా ఇస్తున్నట్టుగా. అంతేగాని సాటి ఆడదానిగా కోడలికి జరిగిన అన్యాయం గురించి కొంచెం కూడా ఆలోచన రాలేదామెకు. ఎంతైనా ఆమె పరాయమ్మ కన్న బిడ్డే కదా. ఇదే తన కూతురికి జరిగి ఉంటే ఆమె ఈ తీర్పు చెప్పేదా? ఆడదానికి ఆడదాని పట్లే సానుభూతి లేనప్పుడు మగవాడికి ఎక్కడి నుంచి వస్తుంది సానుభూతి? మొత్తం మీద ఏదో విధంగా కొడుకుని శాంతపరిచి ముకుందరావుని తిరిగి హైదరాబాదు పంపించేసింది కామాక్షమ్మ. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన భర్త తిరిగి రావడంతో కొంత తెప్పరిల్లింది ఉదయలక్ష్మి మనసు. కానీ వచ్చిన దగ్గర నుండి మాట పలుకు లేకుండా ఉన్న భర్తను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదామెకు. అసలే బాగా అవమానాలతో కుమిలిపోతున్న ఉదయకు భర్త నుండి రవ్వంత సానుభూతి లభించకపోగా తనతోనూ పిల్లలతోనూ మాట పలుకు లేకుండా మౌనంగా ఉండడం ఆమెను మరింత బాధకు గురి చేసింది. ముకుందరావు ఆలోచనలు మరోలా సాగిపోతున్నాయి. ఇంత జరిగాక ఇకపై ఉదయలక్ష్మితో కాపురం చేయడం తన వల్ల కాదు. అలా అని తల్లి చెప్పినట్టు ఆమెను వదిలిపెట్టేయాలి అంటే కారణం ఏమని చెప్పాలో బోధపడలేదు అతనికి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు తన తమ్ముళ్ళు చేసిన నిర్వాకం బయటపడితే కలిగే అవమానం తనకే కదా అనుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ ఎవరి పాప భారాన్నో తను మోస్తున్నట్టుగా, అది తన అణువణువును చిత్రవధ చేస్తున్నట్టుగా ఉదయ అనుక్షణం కుమిలిపోసాగింది. రోజురోజుకి తిండి తిప్పలు లేక కృంగి కృషించిపోతున్న భార్యను చూస్తే ప్రేమ సంగతి వదిలిపెట్టినా కనీసం జాలి కూడా కలగలేదు ముకుందరావుకి. ఆమెను చూస్తేనే పాపం అన్నట్టుగా ఉంది అతని వైఖరి. కొద్ది రోజులు ఎలాగో ఓపిక పట్టిన ఉదయలక్ష్మి ఒకరోజు నిలదీసింది భర్తని. ఏంటి నేను చేసిన తప్పు? ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? ఎవరో చేసిన తప్పుకు నేనా జవాబుదారిని? అంది ఆవేదనగా. తప్పు ఎవరు చేసినా ఎలా జరిగినా శిక్ష మాత్రం అనుభవిస్తున్నది నేనే. ఇకపై నిన్ను భరించడం నా వల్ల కాదు. నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో. నీకు నెల నెల మెయింటెనెన్స్కి ఎంతో కొంత అమౌంట్ అక్కడికి పంపిస్తాను. అరచి అల్లరిపారయ్యే కంటే ఏ గొడవ లేకుండా ఇలా విడిపోవడం ఇద్దరికీ మంచిది అన్నాడు ముకుందరావు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. తప్పు చేసిన మీ తమ్ముళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు. వాళ్ళు నా మనసుకి శరీరానికి చేసిన గాయానికి అనుక్షణం నేను కుళ్ళిపోతున్నాను. అది చాలకనా నన్ను ఇంట్లో నుండి పంపేయాలనుకుంటున్నారు మీరు? నువ్వే నా ప్రాణమంటూ నిన్న మొన్నటి వరకు మీరు చెప్పిందంతా అబద్ధమేనా? నా ప్రేమలో దోషం ఉందా? నా సేవల్లో లోపం ఉందా? ఎందుకు నాకింత పెద్ద శిక్ష విధిస్తున్నారు? గాయపడిన నాకు చల్లని ఓదార్పునివ్వవలసిన మీరే ఇంత దారుణమైన శిక్ష విధిస్తున్నారు. న్యాయమేనా ఇది? అంది ఉదయలక్ష్మి బాధగా. నేను నీ తప్పొప్పుల విచారణ జరపబోవడం లేదు. ఇంత జరిగాక ఇక మీదట నిన్ను భరించడం నా వల్ల కాదని మాత్రం చెబుతున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ముకుందరావు. ఎందుకు? నేను చక్కని భార్యని ఇంట్లో ఉండగా మీరు అడ్డమైన వాళ్లతో తిరిగి వచ్చేవారే. నేనప్పుడు మీలాగా భరించలేనని విడిగా ఉండాలని అన్నానా? భార్య పక్కన ఉండగా పరాయి ఆడవాళ్ల వంక ఆకలిగా చూసే మిమ్మల్ని భరించాను నేను. కనీసం అలా చెయ్యడం తప్పని కూడా మీకు అనిపించలేదు ఎప్పుడు. మీలాగా కోరి నేను ఏ తప్పు చెయ్యలేదు. ఎవరో చేసిన తప్పుకు నన్ను ఆ జవాబుదారుని చేసేది? అయినా మగాడికో నీతి, ఆడదానికో నీత? ఇదెక్కడి న్యాయమండి? ఇదెలాంటి న్యాయమండి? నేను చావనైనా చస్తాను, కానీ మా అమ్మగారింటికి మాత్రం వెళ్ళను. పెళ్లి చేసేవరకే వారి బాధ్యత. పెళ్ళయ్యాక ఇక వాళ్ళకి ఏ బాధ్యత లేదు నా మీద. అయినా ప్రాణప్రదంగా పెంచిన నా తల్లిదండ్రుల గుండెల్లో ఇలా జరిగిందని చెప్పి ఆరని చిచ్చు రగల్చలేను. నన్ను ఎంతో అపురూపంగా చూసుకునే నా అన్నదమ్ముల ముందు ఇలా జరిగిందని చెప్పి నేనెలా తలెత్తుకు తిరగగలను? వద్దు, నేనిక్కడే ఉంటాను. ఇది నా ఇల్లు. మళ్ళీ చెబుతున్నాను, నేను చావనైనా చస్తాను, కానీ ఈ ఇల్లు మాత్రం విడిచి వెళ్ళను అంది ఉదయలక్ష్మి దృఢంగా. నీకంత కోరికగా ఉంటే చచ్చిపో. నాకేం అభ్యంతరం లేదు. చచ్చే ముందు నా చావుకి ఎవరూ కారణం కాదని మాత్రం రాసిపెట్టి చావు. లేకపోతే
నీ చావు నా ప్రాణాల మీదకొస్తుంది. ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నీవు ఈ ఇల్లైనా విడిచి వెళ్ళాలి, లేక ఈ లోకాన్నైనా విడిచిపెట్టాలి అంటూ విసవిస నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ముకుందరావు. భర్త ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడని ఏమాత్రం ఊహించలేదు ఉదయలక్ష్మి. ఇంత జరిగాక ఇంకా బ్రతికి ఉండడం అవసరమా అనుకుంది. చనిపోయే ముందు తన బాధని ఆవేదనని తెలియజేస్తూ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు విడివిడిగా ఉత్తరాలు రాసి పోస్ట్ చేసింది. చివరిగా ముకుందరావుకి రాసింది, ప్రియమైన మీకు ఆఖరిసారిగా ఉదయవ్రాయి ఉత్తరం. మనది జన్మజన్మల బంధమంటూ ఎన్నెన్ని తీపి కబుర్లు చెప్పారండి మీరు. అవన్నీ ఎలా మర్చిపోయారిప్పుడు? మన బాబు పుట్టినప్పుడు పురుటికి మా ఊరు వెళతానంటే ఏ వైద్య సౌకర్యాలు లేని ఆ పల్లెటూరులో నా భార్య పురుడు పోసుకునేందుకు ఎంతమాత్రం వీల్లేదు అంటూ పోట్లాడి మా అమ్మా నాన్నల్నే ఇక్కడికి రప్పించారప్పుడు. ఇదంతా చూసి మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోయానా రోజు. మీరు నా మీద చూపిస్తున్న అనురాగానికి నా స్వంత వాళ్ళైన మా వదినలే అసూయపడేవాళ్ళు. ఈ ప్రపంచంలో నన్ను మించిన అదృష్టవంతులు మరెవరూ ఉండరని పొంగిపోయానే కానీ ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని ఏమాత్రం ఊహించలేకపోయాను. నేను బాలింతరాలిగా ఉండగా మన ఇంట్లో మా అమ్మకి ఎక్కడ ఏ వస్తువు ఉందో చూపించేందుకు కూడా నన్ను మంచం దిగనివ్వలేదన్నాడు. బాబు పాప పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నేనెక్కడ కందిపోతానా అన్నట్టుగా ఆపరేషన్ కూడా మీరే చేయించుకున్నారు. ఎందుకండి ఆ రోజు అంత ప్రేమ చూపించారు నా మీద? ఈరోజు నన్ను ఇలా చిత్రవధ చేయడానిక? మీరెన్ని తిరుగుళ్ళు తిరిగినా బాబును పాపను నన్ను ఏమాత్రం అలక్ష్యం చేయకుండా మీరు చూసుకుంటూ ఉండడంతో మిమ్మల్ని ప్రాణప్రదంగా ప్రేమించే నేను మీతో పాటు మీ బలహీనతలను ప్రేమించాను. నా దృష్టిలో మనం ఎవరినైనా ప్రేమిస్తే వారితో పాటు వారి బలహీనతల్ని సహించి ప్రేమించగలగాలి. అది నిజమైన ప్రేమంటే. అందుకే మీ ప్రేమామృతంలో తడిసిన నాకు అవి అంత పట్టించుకోవలసిన విషయాలుగా అనిపించలేదు. మీరు నేను మన ప్రేమ చిహ్నాలైన బాబు పాపలతో జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపేస్తే చాలని అనుకున్నాను. కానీ పున్నమి చంద్రుణ్ణి రాహువు మింగినట్టు మన జీవితాల్లోని ఆనందాన్ని విధి మింగేసింది. మీరు పిల్లల్ని గుండెల మీద వేసుకుని నా వైపు ఆనందంగా చూస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని ఇక మీదట ఉయ్యాల జంపాల ఊపలేరు కదా. ఊపినా నేనుండను కదా. పయనించే మన వలపుల బంగారు నావా శయనించవే హాయిగా జీవన తార అంటూ రేడియోలో వచ్చే ఘంటసాల పాటతో పాటు మీరు శృతి కలిపి ఇకపై నన్ను లాలించి పాలించలేరు కదా. ఎవరి పాపానికో శాపానికో మీరివాళ నాకు మరణశిక్ష విధించారు. మీరు నాకు జీవితంలో ప్రేమనిచ్చారు, సుఖ సంతోషాలే కాదు అన్నీ ఇచ్చారు. చివరికి అన్నిటితో పాటు మరణశిక్షను విధించారు. అందుకే మీకోసమే, కేవలం మీ కోరిక తీర్చడం కోసమే నేను ఇవాళ చచ్చిపోతున్నాను. నేను చచ్చిపోయాక మన పిల్లలను అనాథలను చెయ్యకండి. ఇదే నేను కోరే ఆఖరి కోరిక. సెలవు. ఎప్పటికీ మిమ్మల్ని ప్రాణంలా ప్రేమించే మీ భార్య. ఆ ఉత్తరాన్ని ముకుందరావు డైరీలో పెట్టింది ఉదయలక్ష్మి. కంటి వెంట ధారగా నీళ్లు కారిపోతుండగా పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది. పిల్లలిద్దరికీ చెరో 2 బిస్కెట్లు ఇచ్చి, చెల్లిని జాగ్రత్తగా చూసుకోనన్నా అంటూ తన 4 ఏళ్ల కొడుక్కి 2 ఏళ్ల స్మితను అప్పచెప్పి ఆడుకోమని పంపించింది. తడబడుతున్న అడుగులతో వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసింది. స్టవ్ అంటించి మంట మీదకు తన చీర కొంగును వేసింది. మంచినీళ్లు తాగుదామని వంటింట్లోకి వచ్చిన చైతన్య నీళ్లు తాగుతూ తల్లి చీరకు నిప్పంటుకోవడం చూసి చేతిలో ఉన్న గ్లాసులో నీళ్లను మంట మీద వేసేసి, అమ్మా చీర కాలిపోతోంది అంటూ తల్లిని చుట్టేశాడు. చైతన్య పోసిన నీళ్ల వలన మంట ఆరిపోయింది. నిండా 4 ఏళ్లైనా లేని తన కొడుకు తన ప్రాణం కాపాడడం చూసిన ఉదయలక్ష్మి గుండెల నుండి అలలా ప్రేమ పొంగుకొచ్చి బాబు అంటూ గుండెల కదుముకుని బిగ్గరగా ఏడ్చేసింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకపోయినా తల్లి ఏడుపు చూసిన చైతన్యకి ఏడుపొచ్చింది. వాళ్ళిద్దరినీ చూసి చిన్నదైన స్మిత కూడా ఏడవడం మొదలుపెట్టింది. తనని చనిపోమ్మని భర్త చేసిన శాసనం ఉదయలక్ష్మిని చావుకు పురుకొల్పుతూ ఉంటే ముక్కుపచ్చలారని పిల్లల అనురాగం ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యకుండా కట్టిపడేస్తోంది. ఒకవేళ తాను నిప్పంటించుకుంటే
అది చూడలేక తనను కాపాడేందుకు బాబు కూడా ఆ మంటల్లో దూకేస్తే? ఆ ఆలోచనే ఉదయలక్ష్మిని భయకంపితురాల్ని చేసింది. ఆ పైన ఆమె కాళ్ళు చేతులు ఆడలేదు సాహసం చేసేందుకు. బాబు కూడా మంటల్లో దూకేస్తే అనే ఆలోచన ఒక్కటే ఆమె మస్తిష్కంలో మిగిలిపోయి ఉంది. పిల్లలిద్దరినీ ఒళ్ళో పెట్టుకుని అలా ఉండిపోయింది కూర్చున్న చోటనే శిలల. ఏమర్థమైందో పిల్లలకు. వాళ్ళు తల్లిని విడిచిపెట్టి వెళ్ళలేదు. సాయంత్రం ముకుందరావు ఆఫీసు నుండి వచ్చేసరికి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఉన్న భార్యను చూడ్డంతోనే అతని కోపం నషాళానికి అంటింది. ఉదయం నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నేను ఆఫీసు నుండి వచ్చేసరికి నువ్విక్కడ కనపడకూడదని చెప్పానా లేదా? అన్నాడు రౌద్రంగా చూస్తూ. మీరు చెప్పినట్టే నేను చనిపోదామని అనుకున్నాను. కానీ బాబు పాప కూడా నాతో పాటు మంటల్లోకి దూకేస్తే మీరెలా ఉంటారు? బాబు కూడా మంటల్లో. మీరెలా? నాకింక బ్రతకాలని లేదు. బాబు కూడా అంటూ అస్తవ్యస్తంగా మాట్లాడుతూ ముందుకు తూలి పడిపోయింది అసలే బలహీనంగా ఉన్న ఉదయలక్ష్మి. భార్య అలా అస్తవ్యస్తంగా మాట్లాడిన ఆ మాటల్లో సారాంశం ముకుందరావుకు అర్థమైంది. తాను చావుకు సమీపంగా వెళుతూ పిల్లలు చనిపోతే నేను ఎలా ఉంటానని తన కోసం భార్య ఆరాటపడడం చూశాక ముకుందరావు మనసు ద్రవించిపోయింది జాలితో. చప్పున ఉదయ అంటూ గుండెలకు హత్తుకున్నాడు భార్యని ఆర్తిగా. నాన్న, మరే ఇందాక అమ్మ చీర స్టవ్ మీద పడి కాలిపోతుంటే నేనే నీళ్లు పోసి ఆర్పాను నాన్న. పాపం అమ్మ భయపడిపోయి నన్ను పట్టుకుని ఏడ్చింది నాన్న అన్నాడు చైతన్య అమాయకంగా తండ్రి వంక చూస్తూ. ఆ మాటలు వినడంతోనే పశ్చాత్తాపంతో పాటు దుఃఖం ఎగదన్నుకొచ్చింది ముకుందరావుకి. తన అనుచిత ప్రవర్తనతో భార్యని ఎంత నరకయాతనకి గురి చేశానో కదా అనుకున్నాడు. నిజమే, ఉదయ అన్నట్టు తప్పంతా తామందరము కలిసి చేసి శిక్ష మాత్రం ఆమెకు వేశాము. నిజమే, ఇదెక్కడి న్యాయం అనుకున్నాడతను. వెంటనే భార్యని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి కారులో జాగ్రత్తగా పడుకోబెట్టి ఇంటికి లాక్ చేసి పిల్లల్ని తీసుకుని కారు స్టార్ట్ చేసి నర్సింగ్ హోమ్ వైపు దూసుకుపోయాడు. ఉదయలక్ష్మి కండిషన్ చూసిన డాక్టర్లు వెంటనే సెలైన్ ఎక్కించారు. ఆ రాత్రంతా మగతలోనే ఉంది ఉదయ. ముకుందరావు తిండి తిప్పలు మాని పిల్లల్ని పెట్టుకుని హాస్పిటల్లోనే ఉండిపోయాడు. మర్నాడు ఉదయం మెలకు వచ్చింది ఉదయలక్ష్మికి. ఎవరి కోసమైతే ఆరాట పడుతూ కలవరిస్తోందో ఆ భర్త పిల్లలు కళ్ళెదుటే కనిపిస్తున్నా ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోయింది. చీర అంటుకోవడంతో మెంటల్ షాక్కి గురై ఉదయ అలా అయిందని, కొన్ని రోజులు ఆగితే అంతా సర్దుకుంటుందని హామీ ఇచ్చారు డాక్టర్లు. 4 రోజులకు సరిపడా మందులు రాసిచ్చి డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుండి ఉదయని. ఇంటికి తీసుకొచ్చాక స్పృహలోనే ఉన్న బొమ్మలా ఏం చెప్తే అది చెయ్యడం తప్ప తనంతట తానుగా ఏ పని చెయ్యలేకపోతోంది ఉదయ. కళ్ళు ఎదుటివారిని చూస్తున్నట్టే ఉన్నా ఎవరినీ గుర్తుపట్టలేకపోతోంది. అందమైన ఆ కాంతులీనే కళ్ళు నిస్తేజంగా మారిపోయాయి. పిల్లలు పిల్లలు అంటూ కలవరించిన ఆ తల్లి హృదయం మూగపోయింది. పెదవులు పిల్లలను భర్తను అసంకల్పితంగా కలవరిస్తూ ఉన్నా, వాళ్ళు తన కళ్ళ ఎదుటే మసులుతూ ఉన్నా, వాళ్ళు బాధగా ఆమె వంకై జాలిగా చూస్తూ ఉన్నా వారినేమాత్రం పోల్చలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. అపరంజి బొమ్మలా ఉండే ఉదయలక్ష్మి చిక్కి శల్యమై పొగకట్టెలా మారిపోయింది. ఆ పైన పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో రోజురోజుకు పెరుగుతున్న గర్భంతో నడయాడే శవల్లా, శాపగ్రస్తలా, ఎవరి పాపానికో ప్రతీకలా ఆ ఇంట్లో తిరుగాడుతోంది ఉదయలక్ష్మి. తాను చేసిన తప్పుకు తన భార్య ఉదయలక్ష్మి శిక్ష అనుభవిస్తోందా అని కుమిలిపోయాడు ముకుందరావు. ఒకరోజు యథాలాపంగా డైరీ తిరిగేస్తున్న ముకుందరావు తన భార్య ఆఖరిసారిగా తనకు రాసిన ఉత్తరం కంటపడింది. అది చదివిన ముకుందరావు మరింత అపరాధ భావంతో కుమిలిపోయాడు. అమృత హృదయురాలైన తన భార్యను ఎంత ఘోరంగా బాధించాడో తలుచుకుని హృదయ విదారకంగా ఏడ్చాడు. తానెన్ని తప్పులు చేసినా సహృదయంతో వాటినన్నిటినీ ఒప్పులుగానే ఎంచి సహించింది. కానీ ఆమె ప్రమేయం లేకుండా జరిగిన ఆ తప్పును తాను భరించలేకపోయాడు. అంత కష్టంలో ఉన్న తనని ఓదార్చవలసింది పోయి నిర్దాక్షిణ్యంగా చచ్చిపోమ్మని సూచించాడు మానవత్వం మరిచి. ఇంత చేసినా నా పాపానికి నిష్కృతి లేదు అంటూ కదిలి కదిలి ఏడ్చాడు. అయితే ఆ రోదనలు శోధనలు ఇప్పుడేమాత్రం గుర్తించలేని స్థితికి చేరుకుంది ఉదయ. ఆ స్థితిలో ఉన్న భార్యను తన 2 బిడ్డలతో పాటు 3వ బిడ్డగా ఎంచి
చంటి బిడ్డలా సాకసాగాడు. అటు ఆఫీసు పనితోనూ ఇటు ఇంటి పనితోనూ సతమతమైపోతున్న కొడుకును చూసి కామాక్షమ్మ గిజగిజలాడిపోయింది. కొడుక్కి సాయంగా ఉండేందుకు ముకుందరావు ఇంటికొచ్చింది. ఎవరు వద్దన్నా మానినా ఉదయలక్ష్మికి నెలలు నిండి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన మనవణ్ణి చూసి కామాక్షమ్మకు సంతోషించాలో విచారించాలో తెలియలేదు. ఆ బిడ్డను ఏ కొడుకు బిడ్డగా గుర్తించాలో అర్థం కాలేదామెకు. అలాగే ఆ బిడ్డను నవమాసాలు మోసి కన్న ఉదయలక్ష్మికి అసలు ఆ బిడ్డ పుట్టిన విషయమే తెలీదు. ఇంతటి అనర్థానికి కారణమైన ఆ బిడ్డను చూసేందుకు కూడా ముకుందరావు ఇష్టపడలేదు. పాపానికి ప్రతిరూపంగా ఎంచబడిన ఆ పసిగుడ్డు ఇందరి అనాదరణల మధ్య ఇమడలేక పాపం తాము చేస్తూ దాని ఫలితాన్ని నాకు అంటగట్టారు అనుకుందో ఏమో, వారం తిరగకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కామాక్షమ్మ సాయంతో తన భార్య బిడ్డల మంచి చెడ్డలు చూసుకోసాగాడు ముకుందరావు, చేసిన పాపానికి పరిహారంగా. అలా ఓ 2-3 సంవత్సరాలు గడిచాక తిరిగి ముకుందరావులో ఆనాటి పాత వాసనలు కోరికలు మళ్లీ తలెత్తాయి. కుక్కతోక వంకర అన్న చందంలో అందాల భరణ లాంటి భార్యను ఇంట్లో ఉంచుకుని పొరుగింటి పుల్లకూరకు ఎగబడిన ముకుందరావు ఒక్కసారే తన అలవాట్లను ఎలా మార్చుకోగలడు? తిరిగి చిల్లర తిరుగుళ్ళు మొదలుపెట్టాడు. మగాడు ఎంతకాలం అలా ఉండగలడు? పోనీలే అనుకుంది కామాక్షమ్మ. కానీ చెడు తిరుగుళ్ల వలన ఇల్లు ఒళ్ళు గుల్లవడం తప్ప ప్రయోజనం లేదని గ్రహించి కొడుకును మళ్లీ పెళ్లి చేసుకోమని పోరసాగింది. అది కాక తాను ఎంతకాలమని కొడుకును కనిపెట్టుకుని ఉండగలదు? ఎప్పటికైనా వాడి ఆలనా పాలనా చూసేందుకు మనిషి కావాలి అనుకుంది. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోమని తొందర పెట్టసాగింది. మొదటి భార్యకు అన్యాయం చేస్తున్నానేమో అనిపించినా చివరికి పెళ్లి చేసుకుంటేనే మంచిది అన్న నిర్ణయానికి వచ్చేశాడు ముకుందరావు. అయితే పెళ్లి చేసుకుందామని అతను అనుకున్నంత మాత్రాన జరిగిపోలేదు పెళ్లి. ఇంట్లో పిచ్చి భార్యను పిల్లలను పెట్టుకుని ఉన్న ముకుందరావు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఆమెను ఇంట్లో నుండి పంపించేస్తే మా పిల్లనిచ్చేందుకు అభ్యంతరమేం లేదు అంటూ ఒకరిద్దరు ముందుకొచ్చారు. ఫలితంగా ఉదయలక్ష్మిని పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయాడు ముకుందరావు. నెల నెల మెయింటెనెన్స్కు డబ్బులు పంపిస్తానని మామగారితో చెప్పాడతను. ఒక్కగానొక్క కూతురని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఉదయలక్ష్మిని బలరామయ్య దంపతులు. కూతురు సుఖపడుతుందని ఏరికోరి ముకుందరావుకిచ్చి పెళ్లి చేశారు. ఆమె అందమే ఆమెకో శాపం కాగా ఉదయ కాపురం మూన్నాళ్ల ముచ్చటగా ముగిసి ఇలా పిచ్చిదానిగా మారి తిరిగి తమ ఇంటికొస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. జీవితంలో అన్ని సుఖాలు ఉన్నా కూతురి బ్రతుకు ఇలా అయిపోవడంతో ఆ దంపతులు దివారాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ఆ దిగులుతోనే ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. కట్టుకున్న భర్త దూరమై కన్నవాళ్లు కరువై మతి చలించిన ఉదయలక్ష్మి దిక్కులేని పక్షిలా మారిపోయింది. ఎంతో అపురూపంగా చూసే అన్నదమ్ములు ఒక పిచ్చిదాన్ని తమ ఇంట్లో పెట్టుకునే సాహసం చెయ్యలేకపోయారు. శ్యాంప్రసాద్ మాత్రం తన అన్నయ్యల్లా తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లెల్ని అలా గాలికి వదిలేయలేకపోయాడు. ఎంతో ఆప్యాయంగా తన ఇంటికి తీసుకొచ్చేశాడు. వసంత కూడా ఆడపడుచును ఎంతో సానుభూతిగా చూసేది. వసంత అన్నయ్య పరాంకుశం మాత్రం తన చెల్లెలు ఆ పిచ్చిదానికి సేవలు చేసి చాలా కష్టపడుతోందని బాధపడేవాడు. అప్పుడప్పుడు మీ తోటికోడళ్లకు లేని బాధ నీకెందుకమ్మా? ఈ తద్దినాన్ని ఏ మెంటల్ హాస్పిటల్లోనా జాయిన్ చేయక నెత్తిన పెట్టుకున్నారు అంటూ చెల్లెలికి హితబోధ చేసేవాడు. వసంత శ్యాంప్రసాద్కి తగిన భార్య కావడంతో అదేంటన్నయ్య అలా అంటావు? ఇదే పరిస్థితి నాకొస్తే నువ్వు మీ బావ ఇలాగే వదిలేస్తారా నన్ను? ఈ మాట ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనకు, మీ బావగారు వింటే చాలా బాధపడతారు అంటూ అన్నగారిని మెత్తమెత్తగా చివాట్లు వేసింది వసంత. అయితే ఉదయని తమ ఇంట్లో ఎంత ఉంచుకోవాలని అనుకున్నా ఆ దంపతులకి సాధ్యం కాలేదు. ఎందుకంటే వసంత పురిటి కోసం పుట్టింటికి వెళ్ళవలసి రావడంతో తిరిగి ఉదయలక్ష్మిని ఎక్కడ ఉంచాలి అనే ప్రశ్న తలెత్తింది. శ్యాంప్రసాద్ ఎన్ని విధాల బ్రతిమిలాడినా అన్నగారులెవరూ సహకరించలేదు కొన్ని నెలల పాటు ఉదయని తమ వద్ద ఉంచుకునేందుకు. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు శ్యాంప్రసాద్. తేజ పుట్టాక వసంతను తీసుకుని వచ్చేశాడు శ్యాంప్రసాద్ తన ఇంటికి. చెల్లెల్ని తొందరగా హాస్పిటల్ నుండి తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో. అయితే బాలింతరాలైన వసంత చంటిబిడ్డతో పాటు ఉదయను చూడడం చాలా కష్టమని గ్రహించి మరికొంతకాలం హాస్పిటల్లోనే ఉంచాడు. తేజాకి ఏడాది నుండి 2వ ఏడు ప్రవేశించింది. ఇక మీదట చెల్లెల్ని ఇంటికి తీసుకురావచ్చు అనుకున్నాడు శ్యాంప్రసాద్. కానీ తిరిగి భార్య గర్భవతి కావడంతో
రెండవ బిడ్డ పుట్టకుండా జాగ్రత్త పడలేనందుకు తనను తానే నిందించుకున్నాడు. చేసేదేమీ లేక భార్య కాన్పయ్యాక తిరిగి బిడ్డలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ బిడ్డకు కూడా ఏడాది నిండే వరకు ఉదయలక్ష్మిని మెంటల్ హాస్పిటల్ నుండి తన ఇంటికి తీసుకెళ్లలేకపోయాడు. అప్పటికే ఉదయలక్ష్మి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ కాలం బ్రతకలేదామె. అలా అందరి సమస్యలకు పరిష్కారం చూపించింది ఉదయలక్ష్మి. భార్య చనిపోయాక ముకుందరావు లాంఛనంగా పిల్లల్ని తీసుకుని వచ్చాడు. భార్యకు అంతిమ సంస్కారాలు జరిపించాడు. అంతటితో తన బాధ్యత తీరిపోయినట్టుగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇప్పుడు చెప్పు భార్గవ, నా చెల్లికి పిచ్చేనంటావా? ఇది వంశపారంపర్యంగా వచ్చిందని నువ్వు నమ్ముతున్నావా? ఎవరి అమానుషానికో అన్యాయంగా బలైపోయింది నా చెల్లెలు. కానీ పిచ్చిది అని ముద్ర వేయించుకుంది మీ అందరి దృష్టిలో. ఇక నా సంగతి అంటావా? అదో పెద్ద కథ. మీరు ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోయాక నేను అదే కాలేజీలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండేవాడిని మా కీర్తన పుట్టే వరకు. ఆ కాలేజీలో జరిగిన ఒకానొక సంఘటన మా జీవితాల్ని తారుమారు చేసింది. నేను ఇన్విజిలేషన్ కోసమని ఆ ఊర్లోనే ఉన్న మరో కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఆ ఊరి చైర్మన్ కొడుకు కాపీ చేస్తుండగా పట్టుకున్నాను. ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు పిలిచారు నచ్చ చెప్పడానికి. మిస్టర్ శ్యాంప్రసాద్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నువ్వు కాపీడని రాసింది ఎవరి పేపర్ మీదో తెలుసా? ఈ ఊరి చైర్మన్ గారి అబ్బాయి పేపర్ మీద. ఈ ఊర్లో చైర్మన్కి ఉన్న పలుకుబడి గురించి తెలుసుంటే ఇలా చేసేవాడివి కాదు. అతనితో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే. 4 కాలాల పాటు పచ్చగా బ్రతకాలనుకునేవాళ్ళు ఎవ్వరూ ఇలాంటి పని చెయ్యరు. ఏదో ఇన్విజిలేటర్గా వచ్చావు. తామరాకు మీద నీటి బొట్టిలా నీ డ్యూటీ నువ్వు చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. ఇలా అనవసరపు విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు అన్నారు ప్రిన్సిపల్ రంగారావు గారు. అతని మాటల్లో అనునయం, బెదిరింపు సమపాళ్లలో ఉన్నాయి. అదేంటి సార్, నా డ్యూటీ నన్ను చెయ్యమంటూనే అనవసర విషయాల్లో తలదూర్చవద్దంటున్నారు? నేను అతని పేపర్ మీద కాపీడని రాసింది నా డ్యూటీ నేను చేయడం కాదా సార్? పుస్తకాలు ఏమాత్రం చదవకుండా ఇలా కాపీలు కొట్టి పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే చూస్తూ ఊరుకోవడం అంటే బాగా కష్టపడి చదివి పరీక్షలు రాసేవారికి అన్యాయం చేసినట్టు కాదా సార్? నా ఎదురుగుండా అలాంటి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను సార్ అన్నాడు శ్యాంప్రసాద్ దృఢంగా. అది అనుకున్నంత తేలిక కాదు శ్యాంప్రసాద్. వయసులో, అనుభవంలో మీకంటే చాలా పెద్దవాడిని. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. ఈ వయసులో ఏవేవో ఆశయాలుండడం సహజమే. కానీ ఈ చైర్మన్ పాము లాంటివాడు. అతను పగబట్టాడంటే మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు. ఎందుకొచ్చిన గొడవ? జరిగిందంతా మరచిపోయి అతని పేపరు మార్చడానికి అంగీకరించండి అన్నాడు రంగారావు నచ్చ చెబుతున్నట్టుగా. సారీ సార్, మీరు నా మేలు కోరి చెబుతున్నా మీ మాట వినేందుకు నా మనసు అంగీకరించడం లేదు. విద్యార్థులను మంచి దారిలో పెట్టవలసిన మనమే వాళ్ళు చెడు ద్రోవన నడుస్తుంటే చూస్తూ ఊరుకునే శక్తి నాకు లేదు సార్. అలా ఊరుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. మనిషికి తన మనసు విధించే శిక్ష కంటే వేరే పెద్ద శిక్ష ఏముంటుంది సార్ అన్నాడు శ్యాంప్రసాద్ ఉద్వేగంగా. ఇవన్నీ పుస్తకాల్లో వల్లించేందుకు బాగుంటాయి శ్యాంప్రసాద్, కానీ వాస్తవ జీవితం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఏదో కోర్టు తగాదాల్లో తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని వారు కూడా పేరున్న పెద్ద మనుషులేననుకో, అతి చాకచక్యంగా వారిని యాక్సిడెంట్ చేయించి చంపించేశాడు. చూడ్డానికి అది యాక్సిడెంట్లానే కనిపించినా నిజమేంటో ఈ ఊర్లో వారందరికీ తెలుసు. అయినా ఎవరూ నోరెత్తలేదు. పైగా అతడే మా నేత అంటూ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నుకున్నారు. అలాంటి వాడితో పోయి వైరం పెట్టుకుంటే అది పొట్టేలు వెళ్ళి కొండను ఢీకున్నట్టే ఉంటుంది అన్నారు రంగారావు గారు. సరే, అది చూస్తాను. న్యాయం నా పక్షాన ఉండగా అతనేం చేస్తాడో అది చూస్తాను. మహా అయితే నా ఉద్యోగం పీకించేస్తాడు, అంతేగా. ఇక్కడ కాకపోతే మరో చోట నోట్లో 4 అక్షర ముక్కలు ఉన్నవాడిని ఆ మాత్రం బ్రతకలేకపోతానా? ఇలాంటివన్నీ ఉపేక్షిస్తూ ఊరుకుంటే మన తెలుగు సినిమాల్లో చూపిస్తున్నట్టుగా లెక్చరర్స్ అంతా పనికిమాలిన వాళ్లుగా ఉత్త జోకర్స్ లాగానే మిగిలిపోతాం మనందరం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని భావించవలసిన మాస్టర్లని విద్యార్థులంత తేలికగా చూసేందుకు కారణం లెక్చరర్లని కొట్టడానికి కూడా సాహసించే దుస్థితికి దిగజార్చింది ఈ పిచ్చి సినిమాలే కదా. నేను మీరు చెప్పినట్టుగా చేస్తే సినిమాలో బఫూన్లలా చూపించే లెక్చరర్లకి నాకు భేదమేముంది సార్? ఐఎమ్ సారీ, అందుకే మీ మాట వినలేకపోతున్నాను అంటూ శ్యాంప్రసాద్ ప్రిన్సిపాల్ గారు రూము నుంచి బయటకు వచ్చేశాడు. రూములో నుండి బయటకు వస్తున్న శ్యాంప్రసాద్ని అడిగాడు అక్కడ లెక్చరర్గా పనిచేస్తున్న కృష్ణారావు. వారిద్దరికీ గతంలో కొద్దిగా పరిచయం ఉంది. ఏంటి శ్యామ్,
గురువుగారితో అంతసేపు బాతాఖానీ వేశావు, ఏంటి సంగతి అడిగాడు కృష్ణారావు. చెప్పాలంటే చాలా ఉంది కృష్ణ. ఇందాక చైర్మన్ గారి అబ్బాయి రాజేష్ కాపీ చేస్తూ పట్టుబడ్డాడు. పేపర్ ఇచ్చి ఇంకా అరగంట కూడా కాలేదు. పోనీలే పాపమని అతని చేతిలో స్లిప్పులు చించి పడేసి వార్నింగ్ ఇచ్చి ఊరుకున్నాను. కానీ రాజేష్ అంతటితో ఊరుకోకుండా పొగరుగా లేచి నిలబడి, నేనెవరో తెలిసే ఈ పని చేశావా అంటూ అతి నిర్లక్ష్యంగా ప్రశ్నించాడు. దాంతో నాకు చిరాకెత్తిపోయింది. నువ్వెవరివైతే నాకేంటి? నేనిక్కడికి ఇన్విజిలేటర్గా వచ్చింది మీరంతా కాపీ కొట్టకుండా చూసేందుకు. ఏదో నీ భవిష్యత్తు పాడవకుండా ఉండాలని నీ పేపర్ మీద కాపీడని వ్రాయకుండా వదిలేశాను. అందుకు సంతోషించగా ఇంకా ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా అన్నాను కోపంగా. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఇంతవరకు నాకిలా ఎదురు నిలిచి మాట్లాడిన వారు లేరు. నా మీద నువ్వు దయ చూపించేదేంటి? గాడిద గుడ్డు. సరే, ఏం చేస్తావో చేసుకో, అది చూస్తాను అంటూ మరో స్లిప్ తీసి రాయడం మొదలుపెట్టాడు. దాంతో ఒళ్ళు మండిపోయింది నాకు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకునేదానికి కాలేజీకి రావడం ఎందుకు? ఇలా కాపీ కొట్టడం ఎందుకు? హాయిగా ఇంటికి పోయి నీకు నచ్చినట్టు చేసుకో అంటూ వాడి పేపర్ లాక్కుని కాపీడని రిమార్క్ రాసి బయటకు పంపించేశాను. ఎంత పొగరు నీకు! సరే, బయటకు రా, నీ అంతు తేలుస్తాను అన్నాడు రాజేష్. నా పొగరు సంగతి ఏదో నేను చూసుకుంటాను కానీ ముందు బయటకు నడు అని ఎగ్జామినేషన్ హాల్ నుంచి గెంటేశాను. హాల్లో పరీక్షలు రాస్తున్న వారంతా తలెత్తి ఒక్క క్షణం నా వైపు చూశారు. అందులో బాధే ఉందో జాలే ఉందో నాకు తెలియదు, కానీ వాడు హాల్ నుండి బయటకు వెళ్ళిన కాసేపటికే ప్రిన్సిపల్ గారికి ఫోన్ వచ్చినట్టుంది. కాపీడని నేను రాసిన పేపర్ స్థానంలో మరో పేపర్ ఉంచి పరీక్ష రాయనివ్వమని, అతడెలా కాపీ చేసుకున్నా పట్టించుకోవద్దని రంగారావు గారు నాకు హితబోధ చేశారు. వారికి అంత అధికారం పలుకుబడి ఉంటే పరీక్ష రాయకుండానే సర్టిఫికెట్ తెచ్చుకునే ఏర్పాటు చేసుకోమని, దానికోసం ప్రత్యేకంగా చూసి వ్రాసే శ్రమ కూడా ఉండదని నేను అన్నాడు శ్యాంప్రసాద్ జరిగిందంతా మిత్రుడికి వివరిస్తూ. బాగా చెప్పావు శ్యామ్. ఇలా ఒకరిని అలౌ చేస్తే చాలు. ఏదో మన మీద గెలిచామని కాలరెగరేయడమే కాదు, అది చూసి మరికొంతమంది అలా దిగజారే ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా ఈరోజు మనని మోసం చేసి విజయం సాధించామని అనుకుంటారే గాని, తమ జీవితానికో బాటని గమ్యాన్ని చూపుతున్న చదువుని అశ్రద్ధ చేసి అడ్డదార్లలో సర్టిఫికెట్లు సంపాదించడం ఘనకార్యం అనుకుంటున్నారే గాని, తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కుంటున్నాము, తమ భవిష్యత్తుని తామే నాశనం చేసుకుంటున్నాము అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. దీనికి తోడు యువతరాన్ని వెర్రెత్తిస్తూ ఈ మీడియా ఒకటి మరీ తప్పుదోవ పట్టిస్తోంది జనాల్ని. ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే చాలు, దానికి చిలవలు పలవలు చేర్చి చిత్రీకరించి ప్రసారం చేస్తూ ఉంటారు. మీడియా వచ్చారు కదా అని జనాలు రెచ్చిపోయి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ తమ ఇంటికి తామే నిప్పంటించుకుని సంబరపడుతున్నారు. ఇలా ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తే ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వం మరింత పన్నుల భారాన్ని మన మీదే వేస్తారన్న విషయాన్ని కూడా గమనించడం లేదు. గ్లోబలైజేషన్ వలన ప్రపంచం చిన్నదైపోతోంది అని సంబరపడుతున్నాం, కానీ దాని ద్వారా వ్యాపించే విష సంస్కృతి సమాజాన్ని ఎంత నాశనం చేస్తుందో గమనించడం లేదు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని సమాజం మరింత ముందుకు పోయేందుకు, జనాల జీవన స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ఉపయోగించవలసింది పోయి, నేరాలు ఘోరాలు టీవీ ఛానళ్లలో ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటే, హత్యలు ఎలా చెయ్యాలో, దోపిడీలు మానభంగాలు ఎలా చెయ్యాలో యువతరం నేర్చుకునేలా చేస్తోంది మీడియా. సాంకేతిక పరిజ్ఞానంతో అమ్మాయిలను న్యూడ్గా చిత్రించి నీలి చిత్రాలు తయారు చేయడం, పబ్ కల్చర్ పేరుతో అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడడం, డేటింగ్స్ అంటూ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి విచ్చలవిడి శృంగారం చేస్తూ ఇదే నాగరికత, ఇదే జీవితం అనుకునే స్థాయికి దిగజారిపోతున్నది యువతరం. ఇవన్నీ చూసే కదూ ఈ రాజేష్ ముఠా ర్యాగింగ్ పేరుతో కొత్తగా కాలేజీలో చేరిన సౌమ్య అనే అమ్మాయిని చాలా హింస పెట్టారు. అంతటితో ఆగక సామూహిక మానభంగం చేసి ఆమె చావుకు కారణమయ్యారు. పాపం సౌమ్య చాలా పేద కుటుంబానికి చెందినది. చదువుపై ఆమెకున్న ఆసక్తి తెలివితేటలే ఆమె ఆస్తి. కానీ ఆ అమ్మాయి ఆశలన్నీ మొగ్గలోనే తుంచేశారు ఈ రాక్షసులు. ఒక చదువులమ్మ ముద్దు బిడ్డ అన్యాయంగా ఆ కిరాతకుల ఘాతుకానికి బలైపోయింది. ఇలాంటి వెధవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఏం జరిగినా నీ వెంట నేనుంటాను. ఇలాంటి వారికి బుద్ధి చెప్పి తీరాలి అన్నాడు కృష్ణారావు ఆవేశంగా. కృష్ణారావు అన్న ఆ చివరి మాటలు రాజేష్ ముఖ్య అనుచరుల్లో ఒకడైన నరేష్ విన్నాడు. దానికి మరి 4 చేర్చి రాజేష్కి చెప్పాడు. చూసావా డాడీ,
తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఆ శ్యాంప్రసాద్కి ఈ కృష్ణారావు తోడయ్యాడు. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలి. ఇవాళ సాయంత్రంలోగా వాడు నా చేత కొత్త పేపర్ రాయించాలి, అంతే అన్నాడు రాజేష్ పట్టుదలగా. సార్, వాడికి దేని మీద లక్ష్యం లేదు సార్. ఉద్యోగం పోతే ముష్టెత్తుకుని తింటాడట గాని అవినీతికి ప్రోత్సాహం ఇవ్వడట. బోడి ప్రిన్సిపల్స్ వీడును. ఇలాంటి వాడికొకడికి గట్టిగా బుద్ధి చెప్తే మిగతా వారంతా కిక్కురు మనకుండా ఉంటారు అన్నాడు దినేష్ వేరే లెవెల్లో రెచ్చిపోతూ. సరే, ఏవున్నా లేకున్నా పొగరుకు లోటు లేదన్నమాట. ఏ, వీడికి వెనక ముందు ఎవరూ లేరా అని అడిగాడు చైర్మన్ రాజారావు. లేకేం సార్, 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురును అన్నాడు దినేష్. ఇంకే, ఆ పిల్లల్ని ఎత్తుకురండి, వాడి సంగతి తేల్చేద్దాం అన్నాడు రాజారావు. తాను పెద్ద డాన్లాగా, తన ఇల్లు ఒక పెద్ద డెన్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు రాజారావు ఎప్పుడు. అతనికి హత్యలు చేయించడం, కిడ్నాప్లు చేయించడం మంచినీళ్ల ప్రాయం లాంటిది. అతని బ్రెయినే క్రిమినల్ బ్రెయిన్. నేర ప్రపంచంతో చాలా సంబంధాలున్నాయి అతనికి. చివరికి వినోదం కోసం అతడు చూసే సినిమాలు కూడా క్రైమ్కి సంబంధించినవే అయి ఉంటాయి. ప్రతిఘటన సినిమాలో రాళ్లపల్లి అన్నట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడవుతాడు అన్న మాటలు అక్షరాల రాజారావుకి సరిపోతాయి. అతను ఆ విధంగానే మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా తన క్రిమినల్ బ్రెయిన్ అంతా ఉపయోగించి శ్యాంప్రసాద్ పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. రాజారావు పంపిన రౌడీలు శ్యాంప్రసాద్ ఇంటిని చిందరవందర చేసి అడ్డొచ్చిన వసంతను కొట్టి ఆమె చేతిలోని 3 సంవత్సరాల పసిపాప హారికను ఎత్తుకుపోయారు. అదృష్టవశాత్తు తేజ పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్లడంతో వాళ్ల చేతికి చిక్కలేదు. దొరికిన హారికను పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా శ్యాంప్రసాద్ కాలేజీ నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి రాకముందే జరిగిపోయింది. అతనింటికొచ్చేసరికి బీభత్సంగా ఉన్న ఇల్లు, ఏడుస్తూ ఉన్న భార్య కొడుకులను చూడగానే ఏం జరిగిందో గ్రహించాడు. ఇంతలో బెదిరింపు ఫోన్ కాల్ రానే వచ్చింది. చూసావు కదా, నన్నెదిరిస్తే ఏం జరుగుతుందో? ఇది చిన్న శాంపిల్ మాత్రమే. పేపర్ మార్చి నన్ను పరీక్ష వ్రాయనిస్తే నీ కూతురు నీకు దక్కుతుంది, లేకపోతే అంతే సంగతులు. వింటావా నీ కూతురు ఏడుపును అంటూ రాజేష్ హారిక చెంప మీద బలంగా ఒక దెబ్బ వేసి రిసీవర్ హారిక నోటి దగ్గరగా పెట్టాడు. నానా అంటూ బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టిన హారిక గొంతు హఠాత్తుగా ఆగిపోవడంతో ఉలిక్కి పడ్డాడు శ్యాంప్రసాద్. ఇటు హారిక ఏడుపును వినోదంగా చూస్తూ ఉన్న రాజేష్ కూడా ఏం జరిగిందో తెలియక తెల్లబోయాడు. ఎందుకంటే వెక్కి వెక్కి ఏడుస్తూనే కళ్ళు తేలేసింది హారిక. ముఖమంతా నీలంగా మారిపోయింది. వారికి తెలియని విషయం ఏంటంటే హారిక పుట్టుకతోనే కంజనిటల్ సయనోటిక్ హార్ట్ డిసీజ్తో బాధపడుతోంది. తల్లి చేతుల్లో నుంచి బలవంతాన గుంజుకు రావడంతో భయాందోళనలకు గురై వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది. ఆ పైన రాజేష్ కొట్టిన బలమైన దెబ్బకి మరింత ఉధృతంగా ఏడవడంతో ఊపిరందక బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక హారిక గుండె ఆగిపోయింది. ఇది రాజేష్ ఎంతమాత్రం ఊహించకపోవడంతో కంగారు పడిపోయాడు. ఆ తరువాత సంఘటనలన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి. శ్యాంప్రసాద్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కృష్ణారావు, రంగారావు రాజేష్ కాపీ చేసిన విషయం నిజమని, అందుకే పాపను ఎత్తుకెళ్లి ఉంటారని సాక్ష్యం చెప్పడంతో రాజేష్కి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. చైర్మన్ ఎంత పలుకుబడి ఉపయోగించినా కొడుకును కేసు నుండి బయటపడేయలేకపోయాడు. ఎవరికి ఏ శిక్షలు విధించబడినా శ్యాంప్రసాద్కి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేకపోయారు. ఒక పక్కన తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచిన నా ఒక్కగానొక్క చెల్లెలి బ్రతుకు అలా ఎవరి ఘాతుకానుకో బలయ్యి బండలైపోయి అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆ బాధ నుండే నేనింకా కోలుకోలేదు. ఇంతలో నా చిట్టి తల్లి హారిక రాజేష్ దుర్మార్గానికి బలైపోయింది. ఆ ఊర్లో ఉండలేక జాబ్కి రిజైన్ చేసి ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో ట్యూటర్గా చేరాను. చాలా డిప్రెషన్లో కూరుకుపోయాను. ఎంత ప్రయత్నించినా దాని నుండి బయటపడలేకపోయాను. మా చెల్లాయికి వాడిన మందులు గుర్తుండడంతో వాటిని నేను కొంతకాలం వాడాను. తరచూ మా బావమరిది పరాంకుశం మా ఇంటికి వస్తూ ఉండేవాడు. మా పరిస్థితి చూసి బాధపడుతూ ఉండేవాడు. తన చెల్లెలు వసంత బ్రతుకు గురించి ఆందోళన పడుతూ ధైర్యం చెప్పి వెళుతూ ఉండేవాడు మా అందరికీ. అలాంటి సందర్భంలో ఒకసారి నేను వాడుతున్న మందులను చూసి, ఇదేంటి బావగారు, యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నారు, ఎవరికి అని అడిగాడు ఆశ్చర్యంగా. నేనే వాడుతున్నానని చెప్తే కలవరపడ్డాడు. ఇలాంటివి వాడడం మంచిది కాదని
మెల్లగా మనసు మళ్లించుకోమని హితవు చెప్పాడు. పోయిన హారికను ఎలాగూ తీసుకువచ్చి ఇవ్వలేము, కానీ ఉన్నవాళ్ల కోసమైనా గుండె దిటవు చేసుకోవాలి కదా. చూడండి, మీరిలా ఉంటే మా చెల్ల ఎలా తయారైందో గమనించారా? అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఏమో, మన అదృష్టం బాగుండి తిరిగి మళ్ళీ హారికే మీ కడుపున పుడుతుందేమో అన్నాడు ఓదార్పుగా. ఆశ ఆలంబనై మనిషిని బ్రతికిస్తుంది. అది లేనినాడు మనిషి మనుగడకే అర్థం లేదేమో. ఆ రోజు మా బావమరిది పరాంకుశం మాటలు నా మీద బాగా పనిచేశాయి. క్రమక్రమంగా నా దిగులు మర్చిపోసాగాను. అతను అన్నట్టుగానే మాకు ఆడపిల్ల పుట్టింది. హారిక పేరే పెడదామన్నాను పాపకు. కానీ దానికి వసంత మా బావమరిది పరాంకుశం ఒప్పుకోలేదు. అల్పాయుష్కురాలైన హారిక పేరు వద్దని కీర్తన అని పేరు పెట్టారు. ఆ రోజు మా బాధల్లో ఓదార్పుగా నిలిచిన మా బావగారికి నిజమేంటో తెలిసినా తన కూతురు శాలినిని నా కొడుక్కు చేసుకోలేదనే అక్కసుతో నాకు నా చెల్లెలికి మతి భ్రమణ ఉందని, అది వంశపారంపర్యంగా వస్తున్నదని ఆ ఉత్తరంలో రాశాడు. అతడలా రాసినందుకు నాకే బాధ లేదు. కానీ నేనేంటో తెలిసిన నువ్వు కూడా ఇలా నిలదీయడానికి వస్తావని కలలో కూడా అనుకోలేదు భార్గవ అన్నాడు శ్యాంప్రసాద్ బాధగా. సారీ శ్యామ్, ఇంత జరిగిందని నాకు తెలీదు. అందుకేనా ఆ రోజు గవర్నమెంట్ జాబ్లో ఉండే సెక్యూరిటీని వదులుకుని ఈ ప్రైవేట్ కాలేజీలో ఎందుకు చేరావు అని అడిగితే అదో పెద్ద కథలే అంటూ నవ్వేవే కానీ ఏం చెప్పలేదు అన్నాడు భార్గవ బాధగా. దాందే ముందులే భార్గవ, ఏం జరిగిందో తెలియక ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మదన పడే కంటే ఇలా అడగడం మంచిదే కదా. నీకైనా మనసు తేలిక పడుతుంది. ఇక నా సంగతంటావా? బాధపడడం నాకు కొత్తేం కాదు కదా అన్నాడు శ్యాంప్రసాద్ పేలవంగా నవ్వుతూ. అదేంటి శ్యామ్ అలా అంటావు? నాకైనా బాధ తగ్గుతుందని? బాధ ఎవరికైనా ఒక్కటే. నీ బాధ నా బాధ కాదా ఏంటి? అసలు ఈ ఉత్తరం చూశాక మీ చెల్ల ఈ ధరణి కొట్టిపారేసింది. ఇవన్నీ ఎవరో గిట్టని వారు రాసి ఉంటారు, పట్టించుకోవద్దని. అంతేకాదు, ఇలా అడగడానికి పనిగట్టుకుని మీ ఇంటికి వస్తే నువ్వు చాలా బాధపడతావని కూడా అంది. కానీ నేనే ఉండలేక వచ్చి ఇలా నీ మానిన గాయాన్ని రేపి నిన్ను చాలా బాధకి గురి చేశాను. ఐఎమ్ సో సారీ శ్యామ్. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. దాన్నో పీడకలగా భావించి మర్చిపోదాం. మనం నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో చెప్పు అన్నాడు భార్గవ. వద్దులే భార్గవ, ఇక ఆ ప్రపోజల్ సంగతి మర్చిపో. మనం ఎన్నో అనుకుంటాము, అవన్నీ జరగాలని ఎక్కడుంది చెప్పు. నువ్వంటే నాకెంతో గౌరవం, నమ్మకం. చెల్లాయి కూడా నన్నెంతో అభిమానంతో చూసింది. అందుకే నా కొడుక్కి లక్షలు కట్నం ఇస్తానని ఎందరో వచ్చినా నీతో సంబంధం కలుపుకోవాలన్న ఆశతో ఈ ప్రపోజల్ పెట్టాం మేము. కానీ నాకు నీ మీదున్న నమ్మకంలో 10వ వంతైనా నా మీద నీకు లేకపోయింది. ఏ సంబంధం నిలవాలన్నా దానికి పునాది నమ్మకమే. ఎవరో ఏదో అన్నారని ఇలా పనిగట్టుకుని అడగడానికి వచ్చావు. మాలో ఏదో లొసుగుంది కనుకే నేను పైసా కట్నం ఆశించకుండా నీ సంబంధానికి వచ్చానని ఉత్తరంలో మా బావమరిది రాసిన మాటలే నమ్మావు, కానీ నన్ను నమ్మలేకపోయావు. ఇంకెందుకులే భార్గవ ఇదంతా అన్నాడు శ్యాంప్రసాద్ బాధ నిండిన కంఠంతో. ఆ మాటలు వినడంతోనే భార్గవ కూర్చున్న చోటు నుంచి ఒక్క ఉదుటున లేచాడు. మనసున మల్లెల మాలలూగెనే శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.